పనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, వృధా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఏటా సగటున 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. ఆ వృధాగా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే పనకచెర్ల ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. హైదరాబాద్ను దేశంలోనే వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుందని, హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే మా పోటీ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యత మన యువతలో ఉందని నేను నా సహచర మంత్రులు భావిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో ఇవాళ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గతంలో కులీ కుతుబ్ షాయీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను నిర్మించారు. బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చెర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, బల్క్ డ్రగ్స్లో 35% ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ. Now we are legends in gold. Why? Because Malabar Gold and Diamond Manufacturing Unit has been established in my Maheshwaram. కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీకి రావాలి అన్నారు. బీఆర్ఎస్కు తమ బట్టలిప్పాలని అంత ఉత్సాహంగా ఉంటే వస్తామని అన్నారు. దీనిపై స్పందించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. బట్టలు విప్పుకొని తిరిగే సోకు ఏంది కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నించారు. బట్టలు విప్పడానికి తెలంగాణ భవన్కు రావడం ఎందుకు, ఎక్కడైనా బయటకు వెళ్లి విప్పుకోండి అంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి, కానీ మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు, నీ బామ్మర్ది అని తెలియదు. దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోమని చెప్పుకొని ఇక్కడ రావడం ఎందుకు? మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు?
ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వినలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా. సో దయచేసి వారికి నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాలు బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి, హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచర్ల తల్లి చెల్లి బాబాయిని మోసం చేసిన వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. 45,000 కోట్లు దోచేసినందుకే ఈడీ కేసులు పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు జగన్కు లేదని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. అసలు ఎన్ని రకాలుగా దగాకోరు అంటే, ఇంట్లో అమ్మను మోసం చేసిన పెద్ద దగాకోరు, చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు, కార్యకర్తలు మోసం చేసిన పెద్ద దగాకోరు, సొంత బాబాయిని హత్య చేసి ఆ చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు. ఇంతకన్నా పెద్ద దగాకోరు ఎక్కడ ఉంటాడండి? 16 నెలలు ప్రజల సొమ్ము తిని 16 నెలలు జైల్లో ఉండి 45,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఈడీ జప్తుల్లో ఉండి అంతకన్నా పెద్ద దగాకోరు ఎవరు ఉంటారు? ఇంత దగాకోరుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నాయకత్వంలో ఈయన పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన రీథింక్ చేసుకోవాలి. మేము ఇస్తున్నామని చెప్పి పదే పదే మా డీజీపీ గారి దగ్గర నుంచి నేను, మా డీజీపీ గారు, మా ఎస్పీ గారు అందరం చెప్తుంటే ఆయన ఇవ్వలేదంటే ఆయన ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. జెడ్+ సెక్యూరిటీ అదే ఎందుకు ఇస్తున్నామో కూడా మళ్ళీ చెప్తున్నాం. బీఆర్ఎస్ టార్గెట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామన్నారు. హరీష్ రావు, కేటీఆర్తో మాకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ మేము ఉద్యమంలో పనిచేశామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. కేసీఆర్తోనే లెక్క, హరీష్ రావు ఎవరో నాకు తెలియదని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు, కేటీఆర్లు కీలకం, వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నారు. కేసీఆర్ చుట్టూ ఉంటే ఆయనకు చెప్పే ఫోన్ ట్యాపింగ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు, వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు, ఏం కాదు, మాజీ మంత్రి, ఉట్టి ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా? మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి, తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం, చచ్చిపోతున్నారని తెలంగాణ మీ సొంత పార్టీలో కొట్లాడిన మా ఎంపీలు కొట్లాడిండ్రు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు? హరీష్ రావు ఎవరు నేను మాట్లాడాల్సుకోలే. కేసీఆర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం, అసెంబ్లీకి రా. పనకచెర్ల, కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా? ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఏమో ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే కిందనే తెలంగాణ తెచ్చుకుంది, మీకు ఎవరు దొరకలే. హరీష్ రావే వేస్ట్ అంటుండే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే, హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామం ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పరామర్శల పేరుతో జగన్ అరాచకాన్ని, అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఒరవకొండలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. గడిచిన ఈ ఏడాది పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేశామన్నారు.
రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు, 1,20,000 కోట్ల పైగా బకాయిలు, ఉద్యోగస్తుల నుంచి మొదలుకొని స్కూల్ పిల్లల భోజనాల వరకు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితుల్లో 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపేస్తే దాదాపు 13,000 కోట్లు కట్టి 75 పథకాలను పునరుద్ధరించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి గాడిన పెట్టి రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. భారత రాజ్యాంగం ఏ పాలన అయితే చెప్పిందో దాన్ని 100% ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు పరామర్శల పేరుతో రాష్ట్రంలో అరాచకాన్ని, అశాంతిని, అస్థిరతని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీల గురించి కవిత లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్ వేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా? ఇంతకు కవిత ఏ పార్టీలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్కు ముఖం చాటేసిన కవిత కాంగ్రెస్ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో మీ వాటాల పంచాయతీ తెగిందా అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఎక్కడుందని నిలదీశారు. బీఆర్ఎస్ ఏం చేసిందని ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కవిత రాజకీయ శూన్యంలో ఉందని, ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాళ్ళేదో లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తూ ఉన్నాను. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట? మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తాం. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా. గుంటూరు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పత్తిపాడు మండలంలోని నడింపాలెం గ్రామంలో 94 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి మరియు కేంద్ర యోగా సహజ చికిత్స పరిశోధన సంస్థను కేంద్రం నుండి మంజూరు చేయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు నిధుల వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే సమకూర్చనుందని, ఇందులో వైద్య సదుపాయాలతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహాలు ఉంటాయన్నారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఒక 100 బెడ్ హాస్పిటల్ ప్లస్ స్టాఫ్ క్వార్టర్స్ 15 ఎకరాల స్థలంలో 94 కోట్ల రూపాయలతోటి, అది కూడా 100% సెంట్రల్లీ ఫండెడ్ డబ్బుతోటి నడింపాలెం విలేజ్ ప్రత్తిపాడు మండలంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది కూడా యాక్చువల్గా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే దీనికి అక్కడ పెట్టాలని చెప్పి శాంక్షన్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇవ్వకుండా ప్రొసీజర్లు ఫాలో అవ్వలేదు కాబట్టి అది ఆగిపోయే పరిస్థితి, క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటే దీన్ని మేము ఐడెంటిఫై చేసి 15 ఎకరాల ల్యాండ్ని ఇచ్చి దీన్ని ఈరోజు తీసుకోగలిగాం. ఆయుష్ మినిస్ట్రీ నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా
బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్కు డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇక 3 రోజుల పాటు హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన రేవంత్ కేసీఆర్ త్వరగా కోలుకునేలా చూడాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాటా తీస్తా, తోలు తీస్తా అంటే ఎవరు ఊరుకోరని తేల్చి చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మారిందని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ సంవత్సరం వచ్చారు అక్కడ చెప్పారు 24వ సంవత్సరం అధికారంలోకి వస్తాం, వచ్చిన మరుక్షణమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వచ్చేది ఎన్నాళ్ళు అయింది, 13 నెలలు అవుతుంది. ఏమైంది రైతుకి ఇస్తున్న రైతు భరోసా కార్యక్రమం? ఏదో అన్నదాత సుఖీభావ ఏమైంది? అన్నదాత సుఖీభావ రైతుకి అవసరం లేదా? రైతు మనకు అవసరం లేదా? రైతులు ఈ రాష్ట్రం రైతులందరూ కూడా ఓడిస్తూ అనుకున్నాం అనుకో మట్టిని పంటకొచ్చి ఇటుబాటు చదవడం ఏ రాళ్ళకు ఇదిగో వస్తే ఎప్పుడైనా శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ గత 5 సంవత్సరాల్లో మంత్రిగా మేము కానీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా మాట ఇచ్చింది ఏ రోజునే ఈ రకంగా ఎప్పుడైనా చేసామా? చెప్పండి. మాట రాజకీయం అంటే విలువతో కూడుకుని ఉండాలి. రాజకీయం అంటే ఏదో ఈ కుర్చీ కోసం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు 6 గంటల పాటు విచారించారు. ఆర్థిక అనుమతులు, ఎన్నికల కోడ్ విరుద్ధంగా నిధుల మళ్లింపుపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఏపీఓ కంపెనీ అకౌంట్కి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఈఓ కంపెనీలతో అరవింద్ సంప్రదించిన వ్యవహారాలపై కూడా ఆరా తీశారని సమాచారం. కాగా కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ బృందం విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ₹1 అభివృద్ధి లేదని మండిపడ్డారు. కానీ వందలాది కేసులు పెడుతున్నారని విమర్శించారు. చెత్త మాటలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా వస్తున్నాయని అన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసుల నుంచి మామూలు తీసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. ఈ కాంగ్రెస్ దుర్మార్గాలకి తప్పకుండా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంగా ₹1 అభివృద్ధి జరగలేదు. కొత్తగా ప్రారంభించిన పనులు, కొత్తగా శాంక్షన్ చేసిన పనులు ఏం లేవు. కానీ వందలాది కేసులు మాత్రం పెడుతున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ పనిచేసిన సందర్భాలు లేవు, ఒక్క పోలీస్ శాఖ తప్ప. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపైన, నాయకులపైన కక్ష సాధింపు చర్యలు పెరిగినాయి. నిన్న చండూరులో కూడా గతంలో మా నాయకుడు శేఖర్ పైన కావచ్చు, మా ఇతర సోషల్ మీడియా పైన కావచ్చు,
బనకచెర్లపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల పేరుతో చంద్రబాబు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులే అన్నారు. కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, బనకచెర్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఊదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లను అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు వైఎస్ జగన్ను కలిశారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేని హైదరాబాద్లో అరెస్టు చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో విజయవాడ సబ్ జైలు నుంచి ఈ నెల 2వ తేదీ వంశీ విడుదలయ్యారు. తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని నిన్న ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకొని అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించరా లేదా అనే విషయాలపై ఆరా తీయనున్నారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటనను బుధవారం గానాతో ప్రారంభించారు. ఇది మోడీ తన ప్రథమ ద్వైపాక్షిక పర్యటనగా ఉండడమే కాకుండా గత 30 సంవత్సరాలలో ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా నిలిచారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఆహ్వానంతో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లారు. పీఎం మోడీకి ఘనా రాజధాని అక్రాలోని కోటాకో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మోడీ పార్లమెంటులో ప్రసంగించారు. భారతదేశ ప్రజాస్వామ్యం ఆశాకిరణంగా ప్రకాశిస్తుందని, భారతదేశం ప్రపంచానికి బలస్తంభం అన్నారు. पटक के हर किसी के लिए चिंता का कारण है. ऐसे में भारत का लोकतंत्र आशा की किरण बना हुआ है. उसी प्रकार भारत की विकास यात्रा ग्लोबल ग्रोथ को गति देने वाली है. विश्व का सबसे बड़ा लोकतंत्र एक ऐसा स्तंभ है जो जितना मजबूत होगा दुनिया को उतना ही सशक्त बनाएगा, वैश्विक स्थिरता बढ़ाने में योगदान करेगा. इन दिस टाइम्स ऑफ ग्लोबल अनसर्टेनिटी, India's democratic stability shines as a ray of hope. India's rapid progress is a catalyst for global growth. As the world's largest democracy, India is a pillar of strength for the world. A strong India will contribute to more stable and prosperous world. After all, our mantra is सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास. It means together for everyone's growth with everyone.
అతివేగం నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కర్ణాటకలో ఈ కేసుకు సంబంధించి సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. 2014 సంవత్సరం జూన్ 18న కర్ణాటక రాష్ట్రంలో రవీష్ అనే వ్యక్తి అతివేగంగా నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించాడు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 80 లక్షలు బీమా పరిహారం కోరారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు ఆధారాలు ఉండడంతో వారి వాదనలను కోర్టు తిరస్కరించింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని, దాదాపు 2000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్ షీట్లో ఈడీ స్పష్టం చేసింది. యంగ్ ఇండియన్ సంస్థ నుంచి 2000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఈడీ ఆరోపిస్తుంది. ఇంధనం బ్యాన్పై ఢిల్లీ సర్కార్ వెనక్కి తగ్గింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం బ్యాన్ చేయడం సాధ్యం పడటం లేదని ప్రకటించింది. 10 ఏళ్లు దాటిన వాహనాలు పూర్తిగా బ్యాన్ చేస్తామని స్పష్టం చేసింది. కాగా 3 రోజుల క్రితమే ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇక గత ప్రభుత్వంలో చేసినట్టుగానే ఆ వాహనాలపై బ్యాన్ విధిస్తామని చెప్పింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో ఎటువంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. గుజరాత్లోని విసావదర్ ఉప ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయని, పొత్తు ఉంటే ఇలా ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. ఆ బైపోల్లో కాంగ్రెస్ కంటే 3 రెట్లు ఎక్కువ ఓట్లతో గెలిచామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటేనని, తను ఓడించేందుకే కాషాయ పార్టీ కాంగ్రెస్ను బరిలోకి దింపిందని ఆరోపించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేశారు. 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టులో గిల్కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ క్రమంలోనే గిల్ ఓ భారీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్లో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అజహరుద్దీన్ పేరిట ఉండేది. అజహరుద్దీన్ 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో 179 పరుగులు చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్గాను గిల్ నిలిచాడు. 2016లో కోహ్లీ వెస్టిండీస్పై సరిగ్గా 200 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సేనా దేశాల్లో శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్గాను గిల్ ఘనత సాధించాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన 6వ భారత కెప్టెన్గాను నిలిచాడు.